అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హెల్ప్ లైన్ నెంబర్స్ మారడం జరిగింది. అవేంటంటే ఇదివరకు మనకి ఎట్లా ఉండేదంటే 100 ఉండేది. ఇది పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ ఉండేది. ఇది 108, ఇది హాస్పిటల్కి సంబంధించి. 101 కూడా హాస్పిటల్కి సంబంధించి ఉంటాయి. సో ఈ నెంబర్ల స్థానంలో ఒకటే ఒక నెంబర్ ఉండబోతుంది. అదేంటంటే 112. సో 24/7 పనిచేయనున్న హెల్ప్ లైన్ నెంబర్. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీసులు ఆపరేట్ చేస్తారనమాట. ఇది కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇది బంజారాహిల్స్ లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ హెల్ప్ లైన్ నెంబర్ ను మొత్తం ఆపరేట్ చేస్తుంటారు అనమాట. సో ఇది జిపిఎస్ ద్వారా లొకేషన్ కూడా ట్రాక్ చేస్తారనమాట. సపోజ్ ఏదైనా ఆపదలో ఉండి ఏదైనా లొకేషన్ నుండి ఈ నెంబర్ కు మనం కాల్ చేస్తే దానికి సంబంధించిన మన లొకేషన్ కూడా ట్రేస్ చేసి మన దగ్గరికి పోలీసులను పంపివ్వడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా ఈ నెంబర్ దేనికి పనిచేస్తుందంటే పర్సనల్ ఎమర్జెన్సీ, అంటే ఎవరైనా బెదిరించినప్పుడు, లేకపోతే హాస్పిటల్ కు సంబంధించింది, హాస్పిటల్ ఎమర్జెన్సీ, తర్వాత ఎవరైనా హత్యాయత్నం, సో ఇట్లాంటి వాటికి ఫైర్ కు సంబంధించింది. సో ఫైర్ కు సంబంధించిన వాటికి కూడా ఈ నెంబరే ఉపయోగపడుతుంది. సో దీన్ని ఒకసారి చూసినట్టయితే రాష్ట్రంలో అత్యవసర సేవల కోసం ఏర్పాటు. రాష్ట్రంలో అత్యవసర సేవల కోసం ఇప్పటి వరకు ఉన్న 100, 108, 101 నెంబర్ల స్థానంలో 112 సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ నెంబర్ నేటి నుంచి 24/7 అందుబాటులోకి ఉండనున్నది. ఈ సేవలను హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆపరేట్ చేయనున్నారు. దీనికి మొత్తం డైరెక్టర్ వచ్చేసి కమల్ హాసన్ రెడ్డి చూస్తున్నాడు అనమాట. కమల్ హాసన్ రెడ్డి ఐపీఎస్ దీన్ని మొత్తం ఆపరేట్ చేస్తున్నాడు అనమాట. సో ఒకసారి మనం కూడా దీనికి ఒకసారి కాల్ చేసి చూద్దాం అసలు ఎట్లుంటుందో. అంటే రాంగ్ కాదు, జస్ట్ మనం తెలుసుకోవడానికి అన్నమాట. నమస్తే, డైల్ 112 తెలంగాణ పోలీస్. ఎమర్జెన్సీ కొరకు 1 నొక్కండి. వెల్కమ్ టు డైల్ 112 తెలంగాణ పోలీస్. ప్రెస్ 1 ఫర్ ఎమర్జెన్సీ. నమస్తే, డైల్ 112 పోలీస్ ఎమర్జెన్సీ. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నరేందర్ మేడం. నేను ఒక న్యూస్ ఛానల్ ఎనాలిస్ట్ మేడం. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అభినందన.